విశేషమైన శ్రావణ మాసం ఈ ఆగస్టు 23తో ముగియనుంది. అంటే ఇంకా కొద్ది రోజుల్లో శ్రావణ మాసం ముగియనుంది. అయితే ఆగస్టు 18వ తేదీ రోజున రాబోతున్నటువంటి సోమవారం శ్రావణ మాసంలోని చివరి సోమవారం కాగా ఆ రోజున పరమశివుణ్ణి పూజించడం చాలా మంచిది. ముఖ్యంగా శ్రావణ మాసంలోని సోమవారం అంటే పరమశివునికి ఎంతో ప్రీతి. అందుకే శివయ్యకు ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజు కాబట్టి ఈ రోజున ఆ పరమశివుణ్ణి పూజించినట్లయితే ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుతాయి. అయితే పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి నారికేల దీపాన్ని వెలిగిస్తే జన్మ ధన్యమైపోయినట్లే. చివరి శ్రావణ సోమవారం సందర్భంగా ఎలాంటి నియమాలను పాటించాలి, అలాగే పరమశివునికి ఏ విధంగా పూజ చేసి భోగ భాగ్యాలను పొందవచ్చో చూద్దాం. ఈ ఆగస్టు 23వ తేదీతో శ్రావణ మాసం ముగియనుండగా మళ్ళీ శ్రావణ మాసం కోసం ఒక సంవత్సరం పాటు ఆగాల్సి వస్తుంది. అయితే శ్రావణ సోమవారం రోజున శివయ్యకు పూజ చేస్తే మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అభిషేక ప్రియుడైనటువంటి పరమశివుణ్ణి పూజించే వారికి వారి కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అయితే చివరి శ్రావణ సోమవారమైనటువంటి ఆగస్టు 18వ తేదీ రోజున తెల్లవారుజామునే నిద్రలేసి ఇంటి చుట్టూ కూడా శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసి తలస్నానం చేయాలి. అలాగే శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి నారికేళ్ల దీపాన్ని వెలిగించడం చాలా మంచిది. అయితే ఈ నారికేళ్ల దీపాన్ని కొబ్బరి చిప్పలో వెలిగిస్తారు. ఇలా కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేళ్ల దీపం అంటారు. శ్రావణ సోమవారాలలో ఈ దీపాన్ని వెలిగిస్తే కోరిన కోరికలు తక్షణమే నెరవేరుతాయి. ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇంట్లో చికాకులు గొడవలు అన్నింటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది. అయితే ఇంట్లో ఈ పూజను ప్రారంభించే ముందు ఇంట్లోని పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. అలాగే ఇంట్లోని పూజా గదిని శుభ్రం చేసే ముందు ఒక చిన్న ముగ్గు వేసి ఆ తర్వాత బియ్యంని వేసి సిద్ధంగా ఉంచుకోవాలి. దానిపై నుంచి ఒక బట్ట వేసి ఒక రాగి చెంబు నిండా నీళ్లను పోసి పూజా గదిలో పెట్టుకోవాలి. అలాగే ఆ రాగి కలశంలో బ్రహ్మదేవుడు, విష్ణువు అలాగే పరమశివుడు నివసిస్తారు అని భావించాలి. అలాగే రాగి చెంబును పక్కన పెట్టుకొని పూజా గదిలో ఉన్నటువంటి శివయ్యకు గంధము రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. ముఖ్యంగా శివపార్వతులు ఇద్దరూ కలిసి ఉన్నటువంటి ఫోటోకి పూజ చేస్తే మరింత మంచి ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా శివపార్వతులు ఇద్దరూ కలిసి ఉన్నటువంటి ఫోటోకి కొబ్బరి అంటే నారికేళ్ల దీపాన్ని వెలిగించడం చాలా మంచిది. శివయ్యకు నైవేద్యంగా సమర్పించేటువంటి కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగించాలి. ముఖ్యంగా కొబ్బరి పీచు తీసివేసేసి 3 కళ్ళు ఉన్నటువంటి కొబ్బరి చిప్పలో దీపారాధన చేయాలి. ఈ కొబ్బరి దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక ఇత్తడి ప్లేటును కానీ లేదా ఒక విస్తరాకును కానీ తీసుకుని అందులో కొన్ని బియ్యం పోయాలి. దానిపైన కొబ్బరి చిప్పను ఉంచాలి. ఆ కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్టు పెట్టి అందులో నూనె పోసి 3 వత్తులను వేసి అగరబత్తితో ఆ 3 వత్తులను వెలిగించాలి. 3 వత్తుల దీపం అంటే 3 దీపాలుగా 3 జ్యోతులుగా వెలిగించాలి. మొత్తం మీద 9 వత్తులతో ఇలా 3 దీపాలను వెలిగించాలి. ఈ విధంగా వెలిగించే దీపాన్ని నారికేల దీపం అంటారు. ఈ దీపానికి పూలతో అలంకరించి అక్షంతలతో పూజించాలి. ఇలా వెలిగించినటువంటి దీపాన్ని పరమశివునికి చూపిస్తూ ఓం నమః శివాయ మంత్రాన్ని జపించాలి. ఈ విధంగా కొబ్బరి దీపాన్ని వెలిగించిన తర్వాత హారతి ఇచ్చి ప్రదక్షిణలు చేసి తలపైన అక్షంతలు వేసుకొని నమస్కారం చేసుకుని పూజను ముగించాలి. ఈ విధంగా అయితే నారికేల దీప పూజ అంటే శివపార్వతులకు ఎంతో ప్రీతి. కొబ్బరి చిప్పలో నూనెని వేసి అది కూడా కొబ్బరి నూనె వేస్తే మరీ మంచిది. నూనెను వేసి 3 వత్తుల చొప్పున 3 దీపాలను అంటే మొత్తం 9 వత్తులతో 3 దీపాలను వెలిగించి పూజ చేయాలి. మన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. చివరి శ్రావణ సోమవారమైనటువంటి ఈ రోజున ఈ విధంగా చేసి ఇంటి దగ్గరలో ఉన్నటువంటి శివాలయాలలో శివునికి అభిషేకం చేయడం, శివుణ్ణి దర్శించుకోవడం చాలా మంచిది. ఈ విధంగా చేస్తే మన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎంతటి కష్టంలో ఉన్నా సరే ఆ కష్టం తీరిపోతుంది.